హాయ్ ఫ్రెండ్స్, టుడే మై రెసిపీ ఈజ్ సాంబార్. దానికి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టిన కందిపప్పు మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకున్నాను. కూరగాయలు క్యారెట్, టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, దోసకాయ, బెండకాయ, వంకాయ, ములక్కాయ, చింతపండు రసం, పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చెనగపప్పు, చిన్నుల్లిపాయ, సాంబార్ పౌడర్, పసుపు, ఉప్పు, కారం, ఆయిల్, ఇంగువ. ఇప్పుడు రెసిపీ తయారు చేసే విధానం చూద్దాం. స్టవ్ మీద సాంబార్ సరిపడా గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. దానిలో కొంచెం ఆయిల్, ముక్కలకి సరిపడా ఆయిల్, ముక్కలు మగ్గించుకోవడానికి. నూనె వేడయ్యాక కూరగాయల ముక్కలు నూనెలో వేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టి మగ్గించుకోవాలి 10 minutes. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. దోసకాయ ముక్కలు, ములక్కాయ ముక్కలు మగ్గినవి. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకున్నాం. అవి దోసకాయ ముక్కలు, ములక్కాయ ముక్కలు సగం మగ్గిన తర్వాతే చింతపండు పులుసు పోసుకోవాలి. ఫస్టే పోసుకుంటే అవి రెండు మగ్గవు. సాంబార్ సరిపడినంత కందిపప్పు పేస్ట్, దానికి సరిపడినంత వాటర్ పోసుకోవాలి. ఇది మొత్తం బాగా కలుపుకొని తెల్లేంత వరకు, సాంబార్ తెల్లేంత వరకు మరిగించుకోవాలి. మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకుందాం. 10 నిమిషాలు సాంబార్ మరిగిన తర్వాత ఈ విధంగా తెలుతూ ఉన్నప్పుడు సాంబార్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 2 tablespoons సాంబార్ పౌడర్, సాంబార్ తెరిలేటప్పుడు కొంచెం పచ్చికరివేపాకు వేసుకుంటే ఆ స్మెల్ బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి ఇంకో మరో 10 నిమిషాలు మరగనిద్దాం. సాంబార్ రెడీ అయిపోయింది. తాలింపు పెట్టుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు చిటపటమన్న తర్వాత వెల్లుల్లిపాయ రబ్బలు, ఎండుమిర్చి,
కరివేపాకు, చిటికెడు ఇంగువ. ఇప్పుడు దాన్ని సాంబార్లో పోసుకుందాం. టేస్టీ టేస్టీ సాంబార్ రెడీ.